డైలాగ్ ప్లీజ్. రాజ్ అంటే రెబలేరా, రెబల్ అంటే రాజేరా. ఇంకా ఉంది, మళ్ళీ కనుక్కొని చెప్తా. సినిమా యొక్క ఊపులో చెప్తా. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవ్య హర్ష వ్లాగ్స్. సో టుడే ఈజ్ నాట్ థర్స్డే, ఇట్స్ కల్కి డే. ఇవాళ ఫస్ట్ షో వెళ్దాం అనుకున్నాం యాక్చువల్లీ, బట్ కుదరలేదు. సో అంటే నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల కుదరలేదు. సో ఇంకా నైట్ వెళ్ళామన్నమాట. అంటే ఇప్పుడే 9:30 షో అయింది. సో ఇప్పుడే వచ్చాము, మూవీ అయింది. ఆల్మోస్ట్ నైట్ 2 అవుతుంది. 2 అవుతుంది. బట్ ఎందుకో ఇప్పుడే రివ్యూ చెప్పేస్తే యాక్చువల్లీ క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే మూవీ ఇప్పుడే చూసున్నాం కాబట్టి యాక్చువల్లీ ప్రాపర్గా చెప్పగలమని చెప్పి ఇంక ఇప్పుడే చెప్పేస్తున్నాం, ఇంత నిద్రమత్తులో ఉన్నా సరే. సో నీకు ఎలా అనిపించింది మూవీ? బాగుంది యాక్చువల్లీ. అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు పర్లేదు, బాగానే ఉంది, కానీ ఏదో మిస్ అయింది అన్నట్టు అనిపించింది. బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం ఇంకా అసలు అల్టిమేట్. యాక్చువల్లీ మూవీ థీమ్ కూడా చెప్పు. యాక్చువల్లీ అంటే స్టోరీ దేని మీద రన్ అవుతుంది వితౌట్ స్పాయిలర్? మూవీ థీమ్ ఏం లేదు, జస్ట్ బేసికల్లీ కలికాలం వచ్చేసిన తర్వాత 2000 ఇప్పటి నుంచి ఒక 600 years 700 years తర్వాత 2800 ఆఫ్టర్ అంటే 800 years తర్వాత స్టోరీ అన్నమాట. వాటర్, న్యాచురల్ రిసోర్స్ అన్నీ అయిపోయినాయి. న్యాచురల్ రిసోర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ టైంకి కలి వస్తాడు. ఆ టైంకి కలిని అంతం చేయడానికి కల్కి భగవానుడు వస్తాడనేది మామూలుగా మన పురాణం. సో దాన్ని ఇప్పుడు 2800లో ఎలా ఉంటుంది అని, ప్రపంచం అంతా అంతమైపోతే దాంట్లో కొంచెం సైన్స్ ఫిక్షన్ కలిపి ఎలా ఉంటుంది, అప్పుడు ప్రజలు ఎలా ఉండొచ్చు, వాళ్ళు ఎలా బతకచ్చు. సో పైన కాంప్లెక్స్ నోటి పెట్టారు. అంటే ఇవన్నీ అది కొంచెం మీకు అది మూవీ చూస్తే అర్థమవుతుంది. యాక్చువల్లీ ట్రైలర్ చూసి మూవీ చూస్తే లైక్ అర్థం అవుతుంది, లైక్ ఒక 2-3 minutes, బట్ అర్థమైపోతుంది మొత్తము. ఏం లేదు, జస్ట్ ఏంటంటే ఒక ఫ్రిక్షన్ అండ్ హిస్టారిక్ రెండు ఒక కాంబినేషన్ ఫ్యూజన్ అన్నమాట. చాలా బాగా తీశారు. అంటే స్టోరీ వైజ్ గా చాలా బాగా తీశారు. అంటే కలియుగంలో పాపం పెరిగిపోయి ఒక టైంకి ఇంకా బర్స్ట్ అయిపోవడం అన్నమాట. ఇంకా కల్కి వస్తాడు అన్న మూమెంట్ అన్నమాట. మూవీ అంతా అలా ఉంటుంది, లైక్ ఇట్లా బెలూన్ లాగా బర్స్ట్ అయ్యేటట్టుగా ఉంటుంది. స్టోరీ వైజ్ గా చాలా బాగుంది. అండ్ నాకైతే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ కూడా ఓకేగా ఉంది. బట్ స్టోరీ అంతా ప్రాపర్ గానే వెళ్తుంది, అంతా బాగానే ఉంది. బట్ హర్ష చెప్పినట్టు లాస్ట్ హాఫ్ అన్ అవర్ వాజ్ అల్టిమేట్, చాలా బాగుంది. సో క్యారెక్టర్స్ వైజ్ గా వస్తే ఫస్ట్ ప్రభాస్ కి ఏమని చెప్తావు? ప్రభాస్ బాగానే ఉన్నాడు, అంటే లుక్స్ బాగానే ఉన్నాయి, యాక్టింగ్ కూడా బాగానే ఉంది. బట్ ప్రభాస్ కంటే అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ బాగుంది. అవునా, నాకు కూడా అంతే. నాకు యాక్చువల్లీ ప్రభాస్ చాలా బాగా నచ్చాడు. లైక్ బాహుబలి మనం చూసినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే చాలా బాగున్నాడు. అండ్ కామెడీ, లైక్ లిటరల్లీ ప్రభాస్ కామెడీ సీన్స్ కానీ ఒక మూవీలో ఒక కామెడీ సెన్స్ ఉండడం చూసి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయిపోయింది అనుకుంటాను. ఈ రీసెంట్ మూవీస్ లో ఏది చేయలేదు, లైక్ కొంచెం సీరియస్ క్యారెక్టర్స్ అట్లానే ఉన్నాయి. సో ఈ మూవీలో కొంచెం ఆ కామెడీ సెన్స్ ప్రభాస్ది చాలా వెరైటీగా ఉంటుంది. ఆ కామెడీ సెన్స్ నాకు అది బాగా అనిపించింది అనమాట. కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్తో అది బాగుంది. అండ్ లుక్స్ వైజ్ గా కూడా మనిషి కూడా చాలా బాగున్నారు అనమాట. సో ఐ లైక్ హిమ్. అండ్ అమితాబ్ బచ్చన్ కూడా లైక్ కొన్ని సీన్స్ లో నేను ప్రభాస్ అసలు చూడలేదు, అమితాబ్ బచ్చన్ చూసాను నేను. అంటే అంత స్ట్రాంగ్ గా, అంటే ఈక్వల్ కాంపిటేటివ్ గా ఉన్నాడు అనమాట ప్రభాస్ తో. ఇక్కడ కూడా అసలు ప్రభాస్ అసలు సరిపోవట్లా. మనిషి కూడా 8 feet అంటే నిజంగా 8 feet అన్నట్టు పెట్టారు. ప్రభాస్ ఎంత ఉన్నాడు? ప్రభాస్ నార్మల్ గానే హైట్ కదా, అది దాన్ని ఎలివేట్ చేస్తూ, అంటే ఈయన అశ్వత్థామ కదా, పాతకాలం అదే సారీ ఐ మీన్ మహాభారతం టైం అతను కదా. సో ఆ హైట్ ని అది ఆల్మోస్ట్ జైంట్ అని, ఇంకా 8 feet అంటే ఇప్పుడు మనం మనిషి ఇప్పుడు 6 feet వరకు ఉంటారు కదా, ఆ 8 feet అది చూపించడం కూడా చాలా నీట్ గా చాలా బాగా చూపించారు. అండ్ దీపిక పడుకునే క్యారెక్టర్ బాగుంది. యాక్చువల్లీ అంత లాంగ్ క్యారెక్టర్ ఉంటుంది అనుకోవాలా, ఏదో జస్ట్ నీట్ గా ఎలివేట్ చేశారు, కొంచెం అంత షార్ట్ అయితే కాదు, బాగుంది. అండ్ ట్రైలర్ లో మనం చూసాం కదా, ఏదో తన దాని ఏమంటారు డైలాగ్స్ అవి బాగాలేదని చెప్పి. బట్ నాకు మూవీలో చూసినప్పుడు అయితే ఇట్ వాజ్ గుడ్. నాకేం అంత కంప్లైంట్ గా ఏం అనిపించలేదు. అంటే ఏదో డబ్బింగ్ సరిగ్గా లేదు అది ఇది అని నాకు అనిపించింది ట్రైలర్ లో చూసినప్పుడు.
బట్ మూవీలో చూస్తే బాగానే అనిపించింది. ఓకే, అలా ఏమీ లేదు, తన వాయిస్ అది బాగానే ఉంది. అండ్ ట్రైలర్ లో కూడా బాగానే ఉంది అనిపించింది. లేదు లేదు, కొంచెం అంత డిఫరెంట్ గా ఏమనిపించింది, కొంచెం ఏదో సాగదీసినట్టుగా కొంచెం తెలిసింది. బట్ మూవీలో బాగుంది, నాకైతే ఏమీ అంత అనిపించలేదు, బాగుంది. అండ్ ఇంకా మెయిన్ అయితే చాలా సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. లైక్ మూవీ వెళ్లే కొద్దీ యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ లోనే చాలా మంది ఒక 2-3 మెంబర్స్ ఉంటారు కదా. మీరు మహానటి చూస్తుంటే మహానటిలో ఎలా అయితే క్యామియోస్ వస్తాయి ఇంట్లో కూడా అలా వస్తుంటాయి, కానీ ప్రతి క్యామియో వర్కౌట్ అయింది, బాగుంది. లైక్ అది సడన్ క్యామియోస్ అయినా బాగున్నాయి, అన్ని బాగున్నాయి. లైక్ ఒక్క దిశా పటాని క్యారెక్టరే నాకు అసలు ఎందుకు పెట్టారు, ఊరికే ఏదో హైప్ కోసం పెట్టారు అనిపించింది. సో దిశా పటాని కూడా క్యామియో అనుకోవాలి ఇంకా మనం. అంతే, ఇంకొక క్యామియో అనుకొని ఇంకా మనం లైట్ తీసుకోవాలి. అంటే తన ఏదో క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే కాదు, జస్ట్ ఊరికే క్యామియో అంతే అనమాట. పాన్ ఇండియా మూవీ కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం వాళ్ళు వీళ్ళు అలా అలా ఉంటారు. సో అండ్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. మీరు పార్ట్ 2 అదే ఐ మీన్ సెకండ్ దాంట్లో అలా అలా చూస్తుంటారు. బట్ ఇట్ వాజ్ వెరీ నైస్. వాట్ అబౌట్ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్? విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగుంది. మన సినిమాల్లో ప్రతిసారి ఏమవుతుందంటే ఏదో ఒక ఇది గ్రాఫిక్స్ అని చెప్పి అర్థమైపోతుంది, ప్లస్ అది కొంచెం ఏదో విచిత్రంగా ఉంటుంది. అంటే ఏదో లో బడ్జెట్ ప్లస్ మనకి వాళ్ళకి ఏదో రాదు అని అనిపిస్తుంది, కానీ ఫస్ట్ టైం బాగుంది దీంట్లో. అంటే మనకి ఆల్మోస్ట్ హాలీవుడ్ మూవీస్ చూసే వాళ్ళు అయితే వాళ్ళకి రెగ్యులర్ గానే ఉంటుంది. బట్ చూడని వాళ్ళు ఓన్లీ తెలుగు ఇండియన్ మూవీ చూసే వాళ్ళు అయితే ఇండియన్ మూవీస్ లో అదేదో వచ్చింది కదా, సో దాంతో కంపేర్ చేయొచ్చా? దాంతో కంపేర్ చేయాలి, అది వేరే కానీ బట్ స్టిల్ ఫర్ అన్ ఎక్స్టెంట్ చెప్పచ్చు. నాకైతే గ్రాఫిక్స్ చాలా బాగా నచ్చినాయి. అంటే ఇట్లా ఓవర్ టూ మచ్ గా లేదు. అంటే ఇప్పుడు మహాభారతం కూడా చూపించారు. స్టార్టింగ్ మహాభారతంది ఉంటుంది అనమాట, ఒక 2-3 minutes. చాలా నీట్ గా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అంటే ఓవర్ టూ మచ్ గా చూపించలేదు, అలానే తక్కువ చూపించలేదు. కరెక్ట్ గా ఎంత చూపించాలో, ఎంత గ్రాఫిక్స్ ఉండాలో, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. గ్రాఫిక్స్ వైజ్ గా అయితే ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అండ్ కానీ నాకు ఆ మహాభారతం ఎపిసోడ్ చూసాక మహాభారతం అందిస్తే బాగుంటది అనిపిస్తుంది. సినిమాలో కూడా ఇంకాసేపు చూపిస్తే బాగుంటుంది. అవునవును, కొంచెం చాలా తక్కువ, మొత్తం మీద ఒక 5 minutes కూడా ఉండదు నాకు తెలిసి. ఒక 5 minutes ఉంటుందిలే. స్టార్టింగ్ ఒక 2 minutes, మధ్యలో ఒక 2-3 minutes ఉంటుంది. అంటే ఇంకా మేబీ చెప్పచ్చా, పార్ట్ 2 ఉంటుంది. సో చెప్పానా నేను? అందరికి తెలిసే పార్ట్ 2 వస్తుందని. బట్ వాళ్ళు యాక్చువల్ పార్ట్ 2 అనే మెన్షన్ చేయలేదు, బట్ ఇంకా సినిమాటిక్ యూనివర్స్ లో ఇంకా వస్తాయి అనేది డిఫాల్ట్ గా ఇంకా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. సో పార్ట్ 2 లో మేబీ మహాభారతం కొంచెం ఇంకా ఎగ్జాజరేట్ చేసి చూపిస్తారు ఇంకొంచెం అని చెప్పేసి అనుకుంటున్నాము. అండ్ వాట్ ఎల్స్, బీజిఎమ్స్ కూడా బానే ఉన్నాయి, వర్కౌట్ అయింది. సాంగ్స్ ఒకటే, సాంగ్స్ ఒకటి కూడా నచ్చదు, ఓన్లీ ఆ ఒక్కటి మాధవ సాంగ్ ఒకటి బాగా, మాధవ సాంగ్ స్టార్టింగ్ లో వస్తుంది, అది బానే ఉంది. అండ్ మాలవిక క్యారెక్టర్ చూపిస్తారు అనుకున్నా నేను, మాలవిక అది, బట్ అది కూడా క్యామియోనే. మేబీ సెకండ్ పార్ట్ లో ఏమన్నా ఉంటే ఉండొచ్చు తన క్యారెక్టర్. ఫ్లాష్ బ్యాక్ లో మహాభారతం పోర్షన్ లో ఏమైనా పెడితే బాగుంటుంది, మేబీ పెడితే బాగా హ్యాండిల్ చేస్తాడు, బాగుంది. అంటే గ్రాఫిక్స్ కానీ ఆ వార్ స్కేల్ కూడా బాగా చూపించాడు. మహాభారతంలో ఎంతమంది చనిపోయారు అని చెప్పి బాగుంది. లైక్ అశ్వత్థామునికి ఉన్న ఒక శాపము అది ఎలా ఓవర్కమ్ చేయాలి ఏంటి, మొత్తం ద స్టోరీ అంతా అదనమాట బేసిక్ గా. సో అంత నీట్ గా ఎలివేట్ చేశారు. బట్ కొన్ని పాయింట్స్ ఏంటంటే కొంచెం ఇట్లా సాగదీసినట్టు అనిపించింది. బట్ లాస్ట్ ఒక 1/2 hour మాత్రం చాలా బాగుంది. అండ్ లాస్ట్ సీన్ ఒకటైతే అసలు నా ఫేవరెట్ ప్రభాస్ది అంతే. కానీ అసలు అమితాబ్ బచ్చన్ వయసుకి ఆయన అసలు వేసే ఫైట్లు, యాక్షన్, అందుకే ఆయన బెస్ట్ యాక్టర్ అన్నారు ఇండియాలో. అవునవును, అసలు చాలా అంటే చాలా బాగుంది. ప్రభాస్ కోసం ఎంత మంది ఈక్వల్ గా చూస్తున్నారో అంతే ఈక్వల్ గా అమితాబ్ బచ్చన్ కోసం కూడా చూడొచ్చు. సో నాదైతే రివ్యూ అయితే అంతే. సో నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. ఫస్ట్ లో కొంచెం స్లోగా ఉంటుంది, కొంచెం ఇంట్రడక్షన్ కాబట్టి కొంచెం దాంతో ఇఫ్ యూ కెన్ బేర్ విత్ ఇట్, సెకండ్ హాఫ్ స్పేస్ ఆఫ్ బేసిక్ గా అంటే ఇంట్రడక్షన్ కాబట్టి కొంచెం అలాగే ఉంటుంది. ఇప్పుడు బాహుబలి 1 అయినా ఏదైనా పార్ట్ 1 అంటే కొంచెం అలాగే ఉంటుంది, ఎగ్జాజరేట్ చేసే ఉంటుంది, కొంచెం ఇంట్రడక్షన్ హడావిడి ఇదే ఉంటుంది. సో యా, నైస్, ఐ లైక్ ద మూవీ, చాలా బాగుంది, చూడొచ్చు. చూడండి, అర్జునుడు బాగున్నాడు, ఎవరనేది మీరు సినిమాలో చూడండి. చాలా మందికి తెలిసిపోయి ఉంటుంది, పాటికి ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్లు చూసుంటే మాత్రం ఎవరు చూడకండి ప్లీజ్.
ఒకవేళ స్టోరీస్ పెట్టినా సరే జస్ట్ కల్కి స్టోరీ వరకు పెట్టండి, అంతేగాని ఇంకేం స్టోరీలు పెట్టద్దు. సో అట్లీస్ట్ ఒక ఈ వీకెండ్ వరకు కొంచెం, ఇంకా తర్వాత ఇంకా ఎలాగూ ఇంకా మీమ్స్ అన్నీ చేసేస్తారు కాబట్టి. సో యా. అండ్ టికెట్స్ నీకు ఎలా దొరికినాయి, ఎంత దొరికినాయి టికెట్స్? అసలు బెంగళూరులో అయితే 850 ఒక టికెట్. సో నేనైతే అసలు వద్దని కూడా చెప్పాను, కల్కి లేదు ఏం లేదు, కావాలంటే ఓటీటీలో వస్తుంది చూసేయచ్చు అని చెప్పాను. కానీ లక్కీగా థర్స్డే రిలీజ్ అవడం వల్ల పీవీఆర్ పాస్పోర్ట్ అని ఒక ఏమంటారు, ఒక ఇది ఉందన్నమాట, ఒక ప్రోగ్రామ్ ఉంది. సో అదేంటంటే దాంట్లో మీరు సబ్స్క్రైబ్ అయితే 1 monthలో మీరు 4 movies చూడొచ్చు ఫర్ 349 రూపీస్. సో బట్ అక్కడ క్యాచ్ ఏంటంటే ఓన్లీ మండే టు థర్స్డే చూడొచ్చు అనమాట. సో లక్కీగా థర్స్డే రావడం వల్ల ఇవాళ చూడగలిగాను. లేదంటే ఇంకా 850 పెట్టి చూడాల్సి వచ్చేది, లేదంటే ఇంకా మండే చూడాల్సి వచ్చేది. మండే దాకా మనం ఎలాగో వెయిట్ చేయలేం కాబట్టి అసలు ఆగడనమాట. ఫస్ట్ డే చూడాలి. నిజంగా ఫస్ట్ డే చూసి చాలా నాళ్ళు అయింది నేనైతే. మరి నీ లాస్ట్ మూవీ ఏంటి? ఫస్ట్ డే ఏమైనా చూసావా? నేనైతే చూడలేదు, నాకు గుర్తులేదు. ఏమో చూసాను బట్ అదే గుర్తులేదు. విజయ్ దేవరకొండదే చూసినట్టున్నాను. ఏదో మూవీ చూసాను బట్ చాలా నాలేదు, మేబీ 1 year అయినట్టుంది నాకైతే. సో ఎవరైనా ఈ వీకెండ్ కనుక మీకు టికెట్స్ దొరకకపోతే, లేకపోతే మరీ ఎక్కువ ప్రైస్ ఉంది అనుకుంటే ట్రై పీవీఆర్ పాస్పోర్ట్. మీరు కట్టే 350కి ఈ మూవీ చూడొచ్చు, ప్లస్ ఇంకొక 2-3 movies చూడొచ్చు. మనకి ఎలాగో మొత్తం 4 movies చూడొచ్చు మంత్ లో. మనకి ఎలాగో 1 month టైం ఉంది కాబట్టి మనకి ఇంకా ఇండియన్ 2 వస్తుంది, ఇండియన్ 2 కూడా చూడొచ్చు మీరు. ఆల్రెడీ మేము ప్రిపేర్ కూడా చేసుకున్నాం నెక్స్ట్ వీక్ ఎక్కడ ఎప్పుడు వెళ్ళాలి, అది ఇది ఏ మూవీ ఏంటి అనేసి. సో ఈ 350ని ఫుల్లీ యూటిలైజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. చూద్దాం హౌ ఫార్ ఇట్ గోస్. సో అదనమాట వీడియో. సో ఫైనల్లీ ఏమంటావు, చూడమంటావా వద్దంటావా ఏంటి? చూడండి మూవీ వాజ్ వెరీ నైస్, చాలా బాగుంది. గ్రాఫిక్స్ ఎవరన్నా ఇష్టపడే వాళ్ళు, మెయిన్ అసలు ప్రభాస్ ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఎవరికి అల్లు అర్జున్ ఫేవరెట్ అయినా, ఎన్టీఆర్ ఫేవరెట్ అయినా, ఎంత మంది ఫేవరెట్స్ ఉన్నా కామన్ ఫేవరెట్ హీరో ఎవరంటే ఫస్ట్ ప్రభాసే, అవునా కదా? రెబెల్ అంటే రాజేరా, రాజంటే రెబలేరా. సో యా, సో ఖచ్చితంగా మీరు మూవీ చూడొచ్చు. ఐ విల్ గివ్ ఏ బిగ్ థమ్స్ అప్. బట్ యా 5కి నేనైతే ఎంత రేటింగ్ ఇవ్వగలను అంటే ఐ విల్ గివ్ 3.9. 3 to 3.5 అన్ని ఆస్పెక్ట్స్ కలిపి 3 to 3.5. సో మా రేటింగ్లను కాదండి, బట్ మూవీ వాజ్ రియలీ వెరీ గుడ్. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. Bye bye, see you next videos.